యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమాకాండము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారం 2 కుటుంబాలు ఇస్తున్నారు. మొదటిగా కామవరపు కోట వాస్తవ్యులు కీర్తిశేషురాలు కంభం మేరీ సరస్వతి గారి జ్ఞాపకార్థం కుమారుడు కోడలు కంభం జయరాజు మేరీ సుమిత్ర ఈ దంపతులను ప్రభువు దీవించినట్లు ప్రార్థించమని మనవి చేస్తున్నాను. కంభం జయరాజు గారు మేరీ సుమిత్ర గారులను ప్రభు నామంలో అభినందిస్తున్నాను. వారికి దేవుని ఆదరణ కలగాలని ప్రార్థిస్తున్నాను. రెండవ కుటుంబం భీముడోలు వాస్తవ్యులు ముత్యం జాన్ మాణిక్యం మరియు వారి జ్యేష్ఠ కుమారుడు ముత్యం సాల్మన్ రాజు గారుల జ్ఞాపకార్థం. వారి యొక్క రెండవ కుమారుడు ఎఫ్రాయిం, కోడలు మేరీ పాలిన మరియు కుమారులు కోడలు సహకారాన్ని అందిస్తున్నారు. ఎఫ్రాయిం గారికి, మేరీ పాలినా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముత్యం దోర్కా సరోజిని గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రేక్షకులను ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఎపిసోడ్ సహకారము ఇచ్చిన ఇరు కుటుంబాలను ప్రత్యేకంగా దీవించండి. ఆదరణ వారికి అనుగ్రహించండి ప్రభు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా ఇవ్వండి. ఎపిసోడ్ సహకారులను ఈ మాసమంతా అనుగ్రహించి పరిచర్యను ఆదుకొనండి స్వామి. ప్రభు, మమ్మను మీ చేతికి అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. నిర్గమకాండము గ్రంథము 32వ అధ్యాయము 15వ వచనము నుండి వాక్యమును గమనించండి. మోషే భక్తుడు సీనాయి పర్వతం మీద నుండి దేవుడు అతనితో చెప్పిన మాటలు విన్నాడు. 2 రాతి పలకలపై దేవుడు వ్రాసి ఇచ్చిన 10 ఆజ్ఞలు అతనికి ఇవ్వబడ్డాయి. ఇశ్రాయేలు జనాంగం 40 దినాలు మోషే కనబడకపోయేటప్పటికీ అహరోను ద్వారా విగ్రహాన్ని చేసుకున్నారు. దేవుని యొక్క రౌద్రం వారి మీద మండింది. ఆ 2 రాతి పలకలు తీసుకొని మోషే దిగొస్తున్నాడు. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకు రానియకుండా కాపాడుము అని మోషే ప్రార్థన చేశాడు. మోషే దిగి వచ్చినప్పుడు, పర్వతం దిగి వచ్చినప్పుడు మోషే కోపంతో మండిపోయాడు. చూడండి దేవుని నీతి. దేవుడు తన నీతి చొప్పున తాను స్పందించాడు. ఇశ్రాయేలీలందరినీ నాశనం చేస్తానన్నాడు. మోషే అనే నమ్మకమైన నీ నుండి నేను ఒక జనాంగాన్ని లేపుతానని అన్నాడు. దానికి మోషే గారు బ్రతిమలాడి ప్రార్థన చేశాడు. దేవుడు ఆ సిచ్యుయేషన్ తను కనులారా చూచాడు గనుక తన కోపాన్ని మండించాడు వారి మీద. ప్రభువాని బ్రతిమలాడినటువంటి మోషే క్రిందకు దిగి వచ్చిన తరువాత వారిని చూచినప్పుడు ఒక మానవుడు, సాధారణమైన మానవుడు అయినప్పటికీ కోపంతో మండిపడ్డాడు. దేవుడు తన చేతికిచ్చిన 2 రాతి పలకలను నేలకేసి కొట్టి బద్దలు చేశాడు. అంతటి కోపం. 40 దినాలు దేవునితో గడిపినటువంటి మోషే ఆ 2 రాతి పలకలు నేల మీద వేసి బద్దలు కొట్టేటువంటి రౌద్రాన్ని ప్రదర్శించాడు. ఏ ప్రజల కొరకైతే తాను దేవుని చెత్త విజ్ఞాపన చేసి బ్రతిమలాడాడో
ఆ ప్రజల వికృత చర్యను చూచినప్పుడు మోషే సహించలేకపోయాడు. నేను వరుసగా చదువుతాను, వచనం వెంబడి వచనం చూడండి. మోషే శాసనములు గల 2 పలకలను చేతబట్టుకుని కొండ దిగి వచ్చెను. ఆ పలుకలు 2 పక్కల వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. దేవుని చేవ్రాత. హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నప్పుడు దేవుడు తన యొక్క అద్భుతమైనటువంటి ప్రదర్శన ఆ పత్రిక అంతటా కూడా క్రీస్తు ద్వారా ఎట్లా నెరవేర్పో ఇస్తూ వచ్చాడు. ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తును హెబ్రీ గ్రంథకర్త అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. అలాగే దేవాలయంగా యేసుక్రీస్తును ప్రజెంట్ చేశాడు. బలిపీఠంగా ఆయన యొక్క కార్యాన్ని ప్రజెంట్ చేశాడు. పాప పరిహారార్థ బలిగా క్రీస్తును ప్రజెంట్ చేశాడు హెబ్రీ గ్రంథకర్త. మరణ శాసనం రాసిన వాని యొక్క మరణం అవశ్యం అని ప్రకటించాడు. పాపము వల్ల వచ్చు జీతం మరణం అనేది రాసింది ఎవరు? దేవుడే. ఆయన మరణించకుండా ఆ శాసనం చెల్లుతుందా? వీగిపోతుందా? వీగిపోదు. మార్చబడాలనగా ఆయన రక్తం చిందించాలి. కొలసీ పత్రిక చాలా స్పష్టంగా 3వ అధ్యాయంలో మనకు విరోధముగా ఉన్నటువంటి పత్రం ధర్మశాస్త్రం, దాని మీద చేవ్రాత దేవుడు వ్రాసిన ధర్మశాస్త్రం, దేవుడే దానిని తుడిచివేశాడు అని రాస్తున్నాడు పౌలు గారు. కనుక దేవుడు తన చేతి వ్రాత చేత వ్రాసి 2 పక్కల వ్రాసి ఇచ్చిన 2 పలుకలు, 10 ఆజ్ఞలు కలిగిన ఆ పలుకలు లేజర్ బీమ్ కంటే అత్యధికమైనటువంటి శక్తివంతమైనటువంటి కిరణాల చేత అందముగా కూర్చి చెక్కబడినటువంటి ఆ పలుకలు మోషే వెంటబెట్టుకుని దిగి వస్తున్నాడు. దేవుడు వ్రాసినవి, దేవుడు చేసినవి ఆ 2 పలుకలు. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. దేవుడు చేసినవి అంటే ప్రత్యక్షంగా దేవుడు మోషేకు ప్రత్యక్షం అయ్యాడు. ఆయన నిర్మాణం చేసి ఇచ్చాడు 2 రాతి పలకలు, ఆయన చేత్తో రాసి ఇచ్చాడు అంటున్నాడు. కాబట్టి దేవుడు స్వయాన ధర్మశాస్త్రాన్ని మోషే గారి చేతికి ఇచ్చి పంపిస్తున్నాడు. అది తీసుకొని కొండ దిగి వస్తున్నాడు మోషే. ఆ ప్రజలు పెద్ద కేకలు వేస్తున్నారు. యెహోషువ ఆ ధ్వని విన్నాడు. కొండ దిగువ ప్రాంతంలో నమ్మకముగా 40 దినాలు ఎదురు చూచిన యెహోషువకు పాడెములో మోషేపై అవిశ్వాసం ఉంచిన ఇశ్రాయేలీలకు ఎంత వ్యత్యాసం, ఎంత వ్యత్యాసం. నా మాట మరలా చెబుతున్నా. యెహోషువ కొండ దిగువన వెయిట్ చేస్తున్నాడు మోషే గారు ఎప్పుడు దిగి వస్తాడా అని. చూడండి, మనం కొన్ని సందర్భాల్లో ట్రైన్ కొరకు వెళ్తాం, ట్రైన్ ఎక్కాలని వెళ్తాం. కరెక్ట్గా ఒక పావుగంట ముందో 20 నిమిషాల ముందో షెడ్యూల్ టైంకి ముందు వెళ్తాం. ఇప్పుడు ఇంకా ఆలస్యంగా వెళ్తున్నారు అనుకోండి, అనౌన్స్మెంట్ చేసిన తరువాత ట్రైన్ కొరకు ఎట్లా ఎదురు చూస్తాం మనం? అదే 1 గంట ఆలస్యమైంది అనుకోండి షెడ్యూల్డ్ టైంకి, ఎంత నిరాశపడతాం, ఎంత చిరాకు పడుతుంటాం. 1 గంట ఆలస్యంకే మనం తట్టుకోలేం. 40 కంప్లీటెడ్ డేస్, ఫుల్ డేస్, 40 దివారాత్రులు మోషే ఆ పర్వతం మీద ఉన్నప్పుడు యెహోషువ పర్వతము క్రింద అలాగే కూర్చుని ఎదురు చూస్తున్నాడు. మోషే దిగి వస్తాడేమో. దేవునితో మోషే కొండ మీద గడిపితే మోషే కొరకు యెహోషువ కొండ దిగువన 40 రోజులు గడిపాడు. ఏ ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. అందుకే దేవుడు అతన్ని ఇశ్రాయేలీయుల మీద నాయకుడిగా మోషే అనంతరం ఏర్పాటు చేసుకున్నాడు.
యెహోషువ దేవుణ్ణి ఏర్పాటు చేసుకోలేదు, కానీ దేవుడు యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు. సెకండ్ లైన్ లీడర్షిప్లో ఫెయిత్ఫుల్ పీపుల్ ఈ దినాన ఉండటం లేదు. చాలా అపనమ్మకస్తులైన వ్యక్తులు సేవలో కంటిన్యూ అయిపోతున్నారు. మాటలో స్పష్టత లేదు, క్రియలో స్వచ్ఛత ఉండదు, అభిప్రాయముల్లో ఉద్దేశాల్లో యథార్థత ఉండని వ్యక్తులు పేరుకు సేవకులమని పైవేషం చేత వారిని వారు మోసం చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. యెహోషువ చాలా ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వాడు. అతడు యుద్ధ వీరుడు, సేనాధిపతి. అతడు యుద్ధం చేశాడు. ఇశ్రాయేలీయుల కొరకు మోషే బ్రతుకుండగానే యుద్ధం చేసినటువంటి వాడు. అటువంటి యుద్ధ వీరుడు ఒక కేక వినబడగానే ఆ కేకలు వినని వెంటనే అంటున్నాడు, అది యుద్ధ ధ్వని అంటున్నాడు. మోషే అయితే అది జయధ్వని అపజయధ్వని కాదు, అది సంగీత ధ్వని. ఎందుకంటే దేవుడు చెప్పేశాడు కదా, విగ్రహం చేసుకుని దాని ముందు నాట్యం ఆడుతున్నారు, దాని ముందు దేవుడు నీవే అని చెప్పుకుంటున్నారని దేవుడు చెప్పాడు మోషే గారికి. ఆ ధ్వని అపజయధ్వని కాదు, జయధ్వని కాదు అంటున్నాడు. కానీ యెహోషువ మైండ్ సెట్ అంతా కూడా తన ప్రజల కొరకైన సంరక్షణతో నిండి ఉంది కనుక అది యుద్ధధ్వనే అంటున్నాడు. మోషే అంటున్న మాట అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదని. అతడు పాళెమునకు సమీపించగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. గుండె బ్రద్దలై ఉంటుంది మోషే భక్తునికి. ఒక్క క్షణాన మోషే ఆలోచించుంటాడు, నేను అనుకోవటం, ఈ ప్రజలకు ఈ గొప్ప దేవుడు ఎంత చేశారు, ఈ ప్రజల కొరకు ఎర్ర సముద్రాన్ని చీల్చారే, ఈ ప్రజల కొరకు ఫరోను సర్వనాశనం చేశాడే, ఈ ప్రజల ఇంత ద్రోహం చేసి దేవుని బదులు ఒక బొమ్మను పెట్టుకొని దేవుడిని దాని ముందు నాట్యమాడుతూ తమ ఉద్దేశాలతో దేవుని వెతకాలనుకుంటున్న భ్రష్టత్వములో ఉన్నారు వీరు అని చాలా మదనపడి, బాధపడి, దుఃఖపడి, కోపం తెచ్చుకొని ఆ రెండు రాతి పలకలను నేలను కొడుతున్నాడు. అందుకు మోషే కోపము మండెను. అండర్లైన్ చేశాను నా బైబిల్లో. ఎందుకు మోషే కోపం మండెను? ఎంత కృతజ్ఞత కలిగి ఉండవలసిన మనుషులు ఎంత కృతజ్ఞత లేని వారుగా తయారయ్యారో చూచినప్పుడు మోషే కోపం మండిపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని పట్ల మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఉచితముగా రక్షణ ఇచ్చాడు, ఉచితముగా పరలోక వారసత్వం ఇచ్చాడు, ఉచితముగా పాపక్షమాపణ ఇచ్చాడు, ఉచితముగా పరిశుద్ధాత్మని ఇచ్చాడు, ఉచితముగా ఆశీర్వాదాలు ఇచ్చాడు, కృపనిచ్చాడు. అట్టి దేవుని తిరస్కరించటం, రక్షణకు ఆధారమైన దేవుణ్ణి తిరస్కరించటం ఎంత బాధాకరం. ఈనాడు అనేక మంది క్రైస్తవులు సంఘాలకు హాజరవుతున్న వారు ఇంకను క్రీస్తుకు నమ్మకంగా బ్రతకలేని వారుగానే జీవిస్తున్నారు. ఇది చాలా విచారకరమైనది. ఇంకా లంచాన్ని మానలేని వారు, ఇంకా వ్యభిచారాన్ని మాననటువంటి వారు, ఇంకా అక్రమ సంబంధాలను మానలేకపోతున్నవారు, అటువారు ఈ రాత్రి ఉంటే ప్రభువా నన్ను క్షమించండి, మమ్మలను క్షమించండి అని అడగాలి. ఆనాడు మోషే వారి యొక్క పాపమును బట్టి వారిపై కోపము తెచ్చుకున్నాడు. అతను కోపము మండినది. అంతే, అతడు ఆ రాతి పలకలను చేతులలో నుండి కింద పారవేసి వాటిని పగలగొట్టాడు. మరియు అతడు వారు చేసిన ఆ దూడ తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీయుల చేత దాన్ని త్రాగించాడు. ఎంత కోపం వచ్చిందో చూడండి. కాల్చి బూడిద చేశాడు. బంగారంతో చేసినటువంటి ఆ దూడను కాల్చివేసి బూడిద చేసి నీళ్ల మీద జల్లించి ఆ నీళ్లు తాగించాడు. ఎటువంటి రోషాన్ని మోషే ప్రదర్శించాడు. ఇంత గొప్ప కోపాన్ని ప్రదర్శించిన మోషేకి
దేవుడు ఇచ్చిన బిరుదేమిటో తెలుసా? మిక్కిలి సాత్వికుడు. మిక్కిలి సాత్వికుడు. ఇక్కడ మీకు యేసుక్రీస్తు ప్రభువారిని నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 11:28 నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను, నా యొద్దకు వచ్చి మీరు నా కాడినెత్తుకొని నేర్చుకోండి అని యేసు ప్రభు స్వయంగా మాట్లాడిన మాటలు. సాత్వికుడు, దీన మనసు గలవాడు, నమ్మకమైన వాడు యేసు వద్దకు వచ్చి తమ కాడినెత్తుకొని నేర్చుకోవాలట. ఆ యేసు యెరూషలేము మందిరానికి ప్రక్షాళన నిమిత్తం 2 పర్యాయాలు వెళ్ళారు. మినిస్ట్రీ ప్రారంభంలో ఒక పర్యాయం, చివరిలో ఒక పర్యాయం. చివరిలో పరిచర్య చివరిలో దేవాలయాన్ని శుద్ధి చేసినప్పుడు ఆయన అత్యాగ్రహముతో ఊగిపోయాడు. వ్యాపారపుటి ఇల్లుగా నా తండ్రి ఇంటిని మీరు మార్చేశారు అని చెప్పి రూకలు అమ్ముతున్న వారిని, అంటే ఎక్సైజ్ చేస్తున్న వారిని, జంతువులను అమ్ముతున్న వారిని, పావురాలు అమ్ముతున్న వారిని, ఆ కేజెస్ను ఇసిరి కొట్టి వాళ్ళందరినీ తోలేశాడు మందిరంలో నుంచి. ఎక్కడి నుంచి వచ్చింది ఆగ్రహ బలం? అది ఎంతటి ఆగ్రహం అంటే ఎవ్వరూ ఆయనను కంట్రోల్ చేయలేకపోయారు. దేవుడు యొక్క నీతి అట్లాంటి ఆగ్రహాన్ని తీసుకొస్తుంది. ఒక దైవ సేవకుడు, ఒక వృద్ధుడు, 75 సంవత్సరాలు ఉంటాయి. ఆయన ఈ మధ్యన నన్ను దర్శించాడు. ఏదో ఒక సందర్భంలో ఒక అబద్ధ బోధిస్తున్న ఒక బోధకుని గూర్చిన సందర్భం సంభాషణలో వస్తే ఆయన అంత ముసలైన, దేవుని కొరకు ఒక్కడునూ లేచి లేడా ఈ దినాన అని కన్నీరు గారుస్తూ చాలా ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. నాకే ఆశ్చర్యం వేసింది. అంత సాత్వికంగా ఉండే ఒక 75 సంవత్సరాల సేవకుడు ఒక అబద్ధ బోధకుని ఎందుకు స్పేర్ చేస్తున్నారు క్రైస్తవ నాయకులు పట్టణంలో అని అడిగిన తీరు నా హృదయాన్ని ఆకట్టుకుంది, నన్ను ఆలోచింపజేసింది. దేవుని నీతి, దేవుని యొక్క ఆలోచనలు కలిగిన వారు పాపాన్ని చూచినప్పుడు ఆగ్రహం తెచ్చుకుంటారు. దేవుని పిల్లలు నిబంధనకు కిందకు వచ్చిన వారు పాపములో నివసిస్తే ఇంకెంత ఆగ్రహం అండి. అన్యులు ఎరుగని వారు పాపంలో ఉన్నారు అని అంటే పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించి ప్రభు క్షమాపణ ఇస్తున్నాడు. దేవుని పిల్లలు నిబంధన కిందకు వచ్చిన వారు మాట వింటామని వాగ్దానం చేసిన వారే పాపంలో పడిపోతే దేవుని ఉగ్రత వచ్చేస్తున్నాయి. ఎరిగి చేసిన వారికి మరిన్ని దెబ్బలు తగులును అని క్రీస్తు ప్రభువే స్వయంగా చెప్పారు. అపవాది చేతికి వాడిని అప్పగించండి అని పౌలు గారు చాలా గొప్పగా ఆవేశపడ్డారు. వాక్యంలో చూస్తున్నప్పుడు సిన్ అంటు డెత్. కొన్ని సందర్భాల్లో విశ్వాసులు పాపంలో నివసిస్తుంటే శారీరక మరణ వచ్చేస్తుంది, శిక్ష వారు అనుభవిస్తూ ఉంటారు. మోషే కోపము మండెను. ఆ యొక్క బంగారపు దూడను తీసుకుని తగలబెట్టి కాల్చివేసి బూడిద చేసి దాని నీళ్ళ మీద చల్లి ఆ నీళ్లు తాగిచ్చాడు. ఎంతటి ఆగ్రహ ప్రదర్శన ఇది. ఆ ఆగ్రహం వెనకాల దేవుని నీతి, దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వలేదే దేవుని ప్రజలనేటువంటి ఆక్రోశం. నాకు ఒక 90 సంవత్సరాల పైగా ఉన్న వ్యక్తి ఒక అతను తెలుసు. నేను వేరొక పట్టణంలో నివాసం ఉన్న కాలంలో ఆ వ్యక్తి పలుమార్లు కన్నీరు పెడుతూ నాతో చెప్పిన మాట, 90 ఏళ్ళు అప్పటికే, ఇప్పటికీ బ్రతుకున్నాడు. ఆయన చెప్పిన మాట, ఈ బోధకులు లోకాన్ని పాడు చేసేస్తున్నారు. ఆనాటి బోధకులకు ఈనాటి బోధకులకు ఉన్న వ్యత్యాసాన్ని, ఆనాటి విశ్వాసుల యొక్క భక్తి ఈనాటి విశ్వాసులలో ఉన్నటువంటి భక్తిహీనతను చూచినప్పుడు, టీవీల ద్వారా వస్తున్నటువంటి మార్పును సమాజంలో ఆ వృద్ధుని గమనించి ఏడుస్తూ చెప్పిన మాట, దేవుని ప్రజలు దేవుని ఉగ్రత వైపు లోనైపోతున్నారు. ఇది వాస్తవం. దేవుని ప్రజలు అబద్ధము వైపు, దేవుని ప్రజలు
లంచగొండితనం వైపు, దేవుని ప్రజలు వ్యభిచారం వైపు, దేవుని ప్రజలు అక్రమ సంబంధాల వైపు ఆకర్షితులవుతున్న ప్రమాదకరమైన దినాలలో మనం జీవిస్తున్నాం. అందుకనే తాను నిలబడ్డాననుకున్న వాడు పడిపోకుండా చూసుకోవాలి. పాపము చేయమని హృదయము ప్రేరేపిస్తుంది, దానిని ఖండించటానికి జీవితాన్ని సరిదిద్దుకోవాలి. పాపము దాని పర్యావసానము మన జీవితాల మీదకు రాకముందే మనము మన పాపమును విడిచిపెట్టి క్షమాపణ కోరుకోవాలి. ప్రభువా నన్ను క్షమించుము అని అడగటం నా వంతు, నీ వంతు, మన బాధ్యతని నేను మనం చేస్తున్నాను. మోషే కోపము మండెను, మోషే రాతి పలకలను పగలగొట్టెను. మోషే వారి యొద్ద నుండి ఆ యొక్క దూడను తీసుకుని దాన్ని తగలబెట్టి బూడిద చేశాడు. అంతటి ఆగ్రహం వెనక దేవుని నీతిని ప్రదర్శించాడు మోషే. అప్పుడు మోషే 21 వచనం, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వర్స్. అప్పుడు మోషే ఈ ప్రజలు మీదకు ఈ గొప్ప పాపము రప్పించున్నట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడుగగా, ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించున్నట్లు ఈ ప్రజలు నిన్నేం చేశారు? చూడండి, మోషే అడుగుతున్న ప్రశ్న విధానం చూడండి. నువ్వెందుకు ఇట్లా చేసావు అని అడగల, నీవు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏమిటిది? ఇట్ ఈస్ నాట్ యువర్ క్యారెక్టర్, బట్ వై యూ హ్యావ్ బిహేవ్డ్ లైక్ దిస్. ఇది నీ యొక్క స్వభావం కాదే, ఎందుకు ఇట్లా చేసావు నువ్వు అని అడుగుతున్నప్పుడు అహరోను అంటున్నాడు, నా ఏలిన వాడ, నీ కోపము మండనీయకుము. ఈ ప్రజలు దుర్మార్గులను అను మాటను నీవు ఎరుగుదువు. ఈ ప్రజలు దుర్మార్గులు అను మాట నీవు ఎరుగుదువు. ఇశ్రాయేలీయులను గురించి అహరోను ఇస్తున్న స్టేట్మెంట్, ఈ ప్రజలు దుర్మార్గులు. ఈ రాత్రికాలం నేను మనం చేస్తున్నాను, ఒక క్రైస్తవ సహోదరిగా, సహోదరుడిగా నీవు మరి ఒక క్రైస్తవ సహోదరుని చేత దుర్మార్గుడు అనేటువంటి బిరుదు సంపాదించుకునేటట్లుగా ఉందా నీ ప్రవర్తన? అహరోను దైవజనుడు, ఇశ్రాయేలీయులు నిబంధనా జనులు. దైవజనుడు నిబంధనా జనుల యొక్క ప్రవర్తన ఎరిగి మాట్లాడుతూ అంటున్నాడు, నీవెరుగుదువు మోషే, ఈ జనులు ఎట్లాంటి వారు? దుర్మార్గులు అని నీవెరుగుదువు. నీ కోపము మండనీయవద్దు నా మీద. వీరు దుర్మార్గులని నీకు తెలుసు, వీరి దుర్మార్గమునకు భయపడి నేను ఇది చేశానంటున్నాడు. ఒకవేళ ఆ రోజున అహరోను గనుక నేను చెయ్యని దూడను అని అనుంటే అహరోనును చంపేసేవాడేమో. ఆ పరిస్థితి వారి దుర్మార్గతను బట్టి అహరోను మాట్లాడుతున్నాడు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడుగా మోషే ఏమాయనో మాకు తెలియదని, అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పి తిని, నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయను అనెను. ఇక్కడ నేను చాలా కాలంగా ఈ మాటలు నేను పలుమార్లు దీన్ని ధ్యానించాను. ఈ పదాన్ని నేను ఎందుకు కన్విన్స్ కాలేకపోయాను. అహరోను గారు చెప్పినది మాట, నేను బంగారం తెచ్చి అగ్నిలో వేశాను, అది దూడ అయిపోయింది అంటున్నాడు. ఇట్స్ ఎ లై. బంగారాన్ని తీసుకొచ్చి దూడ వేస్తే కాదు, దూడ అవటం కాదు, పోకరతో చెక్కాడు దూడ రూపాన్ని. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఈజిప్ట్ ఆన్ ఏరన్. అహరోను పైన ఐగుప్తు దేశము యొక్క ప్రభావం ఇంకా పోలేదు. నా మాట అర్థం చేసుకున్నారా మీరు? అహరోను పైన ఐగుప్తు దేశము యొక్క ప్రభావము ఇంకా పోలేదు. ఆ ప్రభావమే అతనితో ఈ పని చేయించింది. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నీపై ఐగుప్తు యొక్క ప్రభావం అనగా నీ ప్రాచీన పాపము యొక్క ప్రభావం ఇంకా పనిచేస్తుందా? ఇది పెద్ద శోధన. నాకు వ్యక్తిగత అనుభవం ఉంది. ప్రాచీన పాపము స్వభావం మనలను డామినేట్ చేయటానికి, మనలను వ్యక్తిగతంగా రూల్ చేయటానికి
పరిపాలించడానికి, నిత్యం పనిచేస్తూ ప్రభావం చూపించడానికి మనపై వాడుకునేది మన శరీరాన్నే. ఇట్స్ ట్రూ, ఇది సత్యం. మన శరీరము మనకు విరోధంగా పోరాడుతోంది. ఏది చేయకూడదు అని నేను అనుకుంటున్నానో దానిని చేస్తున్నాను, ఏది చెయ్యాలనుకుంటున్నానో అది నేను చేయలేకపోతున్నాను అన్నాడు పరిశుద్ధుడైన పౌలు గారు రోమాపత్రిక 7వ అధ్యాయంలో. కారణము నా శరీరము నా ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతుందన్నాడు. ఇది ప్రతి విశ్వాస యొక్క సంఘర్షణ, ఇది ప్రతి విశ్వాస యొక్క సంఘర్షణని నేను మనవి చేస్తున్నాను. అందుకే మనం మన స్వచిత్తాన్ని నలుగుగొట్టుకున్నట్టు నేర్చుకోవాలి. 20 సంవత్సరాలు సేవ చేస్తున్న నాకు అటువంటి శోధన ఉంటుంది. 40 సంవత్సరాలు విశ్వాస జీవితం ఉంటే నీకు అట్లాంటి శోధన ఉంటుంది. కనుక శోధకుడు నిత్యము తిరుగుతున్నాడు. మన ఆత్మీయ జీవితాలు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అహరోను అబద్ధం చెబుతున్నాడు. నేను అగ్నిలో బంగారం వేసేసాను, అది ఆ ఆకారం వచ్చేసింది అంటున్నాడు. తాను ఈ పాపములో తన ఇన్వాల్వ్మెంట్ను పక్కకు తీసి మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. 25వ వచనం దగ్గర నుంచి రేపటి వాక్య ధ్యానంలో నేను వాక్యాన్ని ధ్యానిస్తాను. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అహరోన్. అహరోను యొక్క బాధ్యత ఏమిటి, అహరోను చేసినది ఏమిటి, దానిని ప్రశ్నిస్తున్న మోషేను రేపటి దినం నేను మరలా జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకరించిన కుటుంబాలు 2: కామవరపుకోట వాస్తవ్యులు కంభం మేరీ సరస్వతి గారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు, కుమారుడు, కోడలు కంభం జయరాజ్ గారు, మేరీ సుమిత్ర గారు. మరియు భీమడల వాస్తవ్యులు కీర్తిశేషులు ముత్యం జాన్ మాణిక్యం మరియు వారి జ్యేష్ఠ కుమారుడు సాల్మన్ రాజు గారి జ్ఞాపకార్థం 2వ కుమారుడు ఎఫ్రాయిం గారు, మేరీ పాలినా గారు సహకారం ఇచ్చారు. కంభం జయరాజు గారికి, మేరీ సుమిత్ర గారికి, ఎఫ్రాయిం గారికి, మేరీ పాలినా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభు నామంలో తెలియజేస్తున్నాను. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమాకాండము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు. మా ప్రేక్షకులను దీవించండి, ఎపిసోడ్ సహకారులను పంపించండి, పరిచర్యను మీరు నీరు కట్టి ఫలింప చేయండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.